సో, అమరేందర్ రెడ్డి గారు ఈ యొక్క అసలు సిట్యుయేషన్స్‌కి కారణాలేంటి? ప్రధానంగా మీకేమో క్రెడిట్ ఇవ్వట్లేదు ఆయిల్ కంపెనీస్ అని జెప్తా ఉన్నారు. అసలు రోజుకు హైదరాబాద్‌లో ఎన్ని లీటర్ల డీజిల్, పెట్రోల్ ఖర్చవుతా ఉంది? ఎంతవరకు మీకు ఆ సప్లై అందుతా ఉంది? ఈ క్రెడిట్ ఇవ్వట్లేదు అనేది ఒక ఒక గత వారం అండి. క్రెడిట్ అంటే వ్యాపారం అన్నప్పుడు మాకు వాళ్ళు క్రెడిట్ ఇస్తారు. మేము కస్టమర్ క్రెడిట్ ఇస్తాము. వాళ్ళు ఒకేసారి రాత్రి రేపు పొద్దున వరకు మీరు మీ 50,00,000 క్రెడిట్ కట్టేయండి. అడ్వాన్స్ పేమెంట్ చేయమన్నప్పుడు మాకు కొంచెం ఇబ్బందయింది. మేమెళ్లి కస్టమర్ దగ్గర ఇవి ఇస్తావా లేదా అనే పరిస్థితి ఉండదు. సో, మేము మాకున్న ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. బ్యాంక్ నుంచో, బయటనో ఇప్పుడున్న క్రైసిస్‌లో డబ్బు మార్కెట్‌లో కూడా కొంచెం ఇబ్బంది ఉంది. సో, ఏదేమైనా గూడా మేము అదంతా గూడా అధిగమించి వీలైనంత మంది మాక్సిమం డీలర్ క్రెడిట్ కూడా కట్టేసారు. అడ్వాన్స్ పేమెంట్‌కొచ్చేసారు. అయితే ఇప్పుడు ఈ అడ్వాన్స్ పేమెంట్ వచ్చిన తర్వాత మాకు ఆయిల్ కంపెనీసు మాకు సప్లై చేయడం లేదు. కారణం మాకు తెలవదు. ఎందుకు తెలవదంటే మేము పెట్టాము, ఇస్తాము. పోయిన సంవత్సరం నువ్వు ఎంత అమ్మినావు నీ టార్గెట్ అయిపోయిందని ఒక రీజను. ఆయిల్ కొంటేనే ఇస్తామని ఒక రీజను. మీ పేమెంట్ ఇంకా మా అకౌంట్‌లో రాలేదని ఒక రీజను. అంటే ఇవన్నీ టెక్నికల్ రీజన్స్. సో, ఇవన్నీ పేపర్ పూర్వకంగా గాని, ఎక్కడ గాని మాకు లేవు. అయితే మీరన్నట్టుగా పెట్రోల్ బంకుల్లో క్యూ కడుతున్నాయి అంటే ఇప్పుడున్న వార్స్ క్రైసిస్ సిట్యుయేషన్ కాబట్టి మనము చూస్తున్నాం మనకెంత ఓ 30% అక్కడి నుంచి రావాల్సింది రావట్లేదు అనే దాని మీద ప్రజలకు కొంచెం భయాందోళనకు గురయ్యారు. దానికి తోడు ఈ సప్లై కొంచెం మార్పులు చేర్పులు రావటం వలన ఈ 2 కలిసి మనకు షార్టేజ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని మాధ్యమాల ద్వారా కూడా ఫేక్ న్యూస్‌లు పోతున్నట్టున్నాయి. పెట్రోల్ లేదు షార్టేజ్ అవుతదని చెప్పేసి. చాలామంది భయభ్రాంతులకు గురై వాళ్ళు అవసరానికి మించి ట్యాంక్ ఫుల్ చేసుకోవటం లాంటివి జరుగుతున్నాయి. సో, అలాంటియన్నీ కూడా చేయకుండా ఉండి, మనకు ఎంత అవసరం ఉందో అంతే గనక తీసుకుంటే, ఈ కృత్రిమ కొరత అనేది తగ్గిపోతది.